వర్ధిల్లలేకపోవడానికి కారణం అతిక్రమములను దాచిపెట్టిన వారు వర్ధిల్లడం. అవును, అతిక్రమములను దాచిపెట్టిన ఆకారు వర్ధిల్లలేదు, అతిక్రమను దాచిపెట్టిన గెహాజీ వర్ధిల్లలేదని, అతిక్రమను దాచిపెట్టిన ఆదాము ప్రభు దృష్టికి నాశదారుడై వర్ధిల్లుతూ ఉన్నాడని, ఆజ్ఞను మీరడం ద్వారా వర్ధిల్లిపోతున్నారు. మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అలాగే దావీదు అతిక్రమాన్ని దాచిపెట్టుకుని ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల అతను వర్ధిల్లాడు. రెండో విషయాలు మనం చూస్తే దేవుని ఆజ్ఞను మీరిన వారు వర్ధిల్లారు. అలా దేవుని ఆజ్ఞను మీరిన సౌలు వర్ధిల్లుతూ ఉన్నాడని, కుటుంబంతో నేర్చుకెళ్ళిందని, దేవుని ఆజ్ఞను మీరిన దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఆజ్ఞను మీరిన వాడు వర్ధిల్లాడు. ఒకవేళ మనకు కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మారు మనసు పొందాలనే ఆజ్ఞ, బాప్తిసం పొందాలనే ఆజ్ఞ, ప్రభు బలలో పాలు పొందాలనే ఆజ్ఞ, మోషే నియమించిన కానుకనివ్వాలనే ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను మాత్రమే సేవించాలని ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకవేళ ఆజ్ఞను మీరినట్లయితే మనము కూడా వర్ధిల్లకు ఉంటాం. సౌలు ఆజ్ఞను మీరి ఎలాగైతే వర్ధిల్లకు ఉన్నాడో మనం కూడా అలాగూ వర్ధిల్లడం ఆగిపోతుంది. మనం వర్ధిల్లాలంటే అతిక్రమాలు దాచిపెట్టకుండా ఒప్పుకుని విడిచిపెడదాం, ఆజ్ఞను మీరకుండా ఆజ్ఞల ప్రకారం జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక.